నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన వ్యక్తితోటి చాలా ప్రత్యేకమైన అంశం మాట్లాడడానికి ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. ఎందుకు ప్రత్యేకమో అంటున్నా అంటే మీ అందరికీ తెలిసిందే, హిందుత్వంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారని కొంతమంది మాట్లాడతారు. హిందుత్వంలో అన్ని పదార్థాలని కావచ్చు, అన్ని పరిసర ప్రాంతాలని దేవుళ్ళుగా కోరుస్తారని కొంతమంది మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల్లో గత కొన్ని రోజులుగా సాయిబాబా హిందువుల దేవుళ్ళని కొంతమంది వాదిస్తుంటే, సాయిబాబాకి అసలు హైందత్వానికి సంబంధమే లేదని ఇంకొంతమంది వాదిస్తున్నారు. సో ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏది నిజం ఏది అబద్ధం, సాయిబాబా పుట్టుక పూర్వపరాలేంది, లేదంటే ఎవరిని దేవుడిగా నమ్మాలి, హిందుత్వంలో ఉన్న దేవుళ్ళు ఎవరు, హిందుత్వం బయట ఉన్న దేవుళ్ళు ఎవరు అనే ఇలాంటి అనేకమైన అంశాల మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి భాస్కర్ కిల్లి గారు ఉన్నారు. హైందవ స్వరాజ్ సంస్థని వారు నిర్వహిస్తూ ఉన్నారు, అధ్యక్షులుగా కూడా కంటిన్యూ అవుతా ఉన్నారు. సో ముందుగా భాస్కర్ అన్నని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి ఉపేందర్ గారు. చాలా సంతోషం సార్, అడగంగానే కొంచెం మీ వాల్యుబుల్ టైం మాకు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎట్లున్నారు సార్? అంత బాగానే ఉందండి. అంత మెంటల్ గా ఫిజికల్ గా అంతా ఓకేనా? అంతా బాగుంది. ఎందుకంటే సాయిబాబా భక్తుని కాదు కనుక అన్ని రకాల ఆయు ఆరోగ్యాలు అన్నీ ఉన్నాయి. సాయిబాబా భక్తులు కారా మీరు? సాయిబాబా దేవుడు కాదు కనుక, నేను హైందవుణ్ణి కనుక. మీరు హైందత్వంలో ఉన్న వాళ్ళే కదా, హిందువులే కదా? పక్కా హిందువునండి. హిందువులే. ఎస్. కానీ సాయిబాబా భక్తులు గారు. సాయిబాబా నిన్న కాక మొన్న వచ్చాడు. హైందవం ఎప్పటి నుంచి ఉంది మనకి. సో సాయిబాబాని మనం కేవలం పట్టుకున్న వాళ్ళే హిందువులు అనుకుంటే, అంతకు ముందు ఉన్న వాళ్ళంతా వేరే మతానికి చెందిన వాళ్ళు అనుకోవాలా? అంటే సాయిబాబాకి హైందత్వానికి ఏం సంబంధం అని చాలా మంది మాట్లాడుతున్నారు. లేదు హిందుత్వంలో సాయిబాబా కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తారు? సాయిబాబాకి హైందవానికి అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా, పగలు రాత్రికి ఉన్నంత తేడా. ఆ రెండింటినీ కలుపుదామని చూస్తున్నారు. మన హిందువులు ఏదైనా నమ్ముతారు జనరల్గా. మనకి రాయి దేవుడే, లేకపోతే చెట్టు దేవుడే, పుట్ట దేవుడే కనుక సాయిబాబా ఎందుకు కాకూడదు అనేది ఒక థింకింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మనలో క్రైస్తవంలోనో కానీ లేకపోతే ఇస్లాంలో కానీ ఇలాంటి ఒక నెట్వర్క్ లేదు, ఒక ఫీడ్ లేదు. అంటే వాళ్ళు చర్చికి వెళ్తారు ఆదివారం, వీళ్ళు శుక్రవారం మసీద్కి వెళ్తారు. సో వాళ్ళ తాలూకు ఏంటైతే ఆ పైనుంచి ఫీడ్ వస్తుంది కదా, అది మనకు లేదు. వెళ్తారు కదా, మనం కూడా సోమవారం శివుణ్ణి కొలుస్తాం, మంగళవారం ఇంకో దేవుడిని కొలుస్తాం, బుధవారం ఇంకో, అట్లా ఉంటది కదా. మీరు ఎంతసేపు పూజారితో మాట్లాడతారు, లేదా పూజారి మీతో ఎంతసేపు మాట్లాడతారు? 2 నిమిషాలు, లేకపోతే అసలు పట్టించుకో. మనకి మన గ్రంథాల గురించి ఏం తెలుసు, మన దేవుళ్ళ గురించి ఏం తెలుసు, భగవద్గీత ఎంతమంది చదివారు, రామాయణం పూర్తిగా ఏం తెలుసు, మహాభారతం పూర్తిగా ఏం తెలుసు, తెలీదు. సో నలుగురు ఏమనుకుంటే మనం అదే అనుకునే హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ సాయిబాబా అనే ఫీడ్ బయట నుంచి అందడం వల్ల ఏదో చిన్న ఆశ, సరే మనదేముంది. నిన్న కాక మొన్న ఎక్కిరాల భరద్వాజ్ అనే ఒక బ్రాహ్మణుడు ఈ సాయిబాబా మీద పుస్తకాలు రాసిన దగ్గర నుంచి ఈ విషయం ఎక్కింది. దాని తర్వాత సాయిబాబా మీద ఒక సినిమా తీసిన తర్వాత చాలా మందికి తెలిసింది. అంతకుముందు సాయిబాబా ఎక్కడున్నాడు? నా చిన్నతనంలో సాయిబాబా ఎక్కడ లేడే. మరి ఈ మధ్య కాలంలో అది వటవృక్షమై కూర్చుంది. అంటే సాయిబాబా చరిత్ర ఎన్నేళ్ళు అనుకుంటున్నారు మీరు? ఎన్నేళ్ల కిందది అనుకుంటున్నారు? ఎన్నేళ్ళు అంటే 1918లో ఆయన చనిపోయాడండి. 18 సంథింగ్ లాస్ట్లో పుట్టాడు అని చెప్తున్నారు. సో ఎప్పుడు పుట్టాడు అనే దానికి క్లారిటీ ఎవరికి లేదు. ఎవరికి పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరు అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. తర్వాత కొంతమంది ఏమంటారంటే ఆయన బ్రాహ్మణుడు అంటారు. అంటే బ్రాహ్మణ కుటుంబానికి పుట్టాడు అని అంటారు. బట్ ఏదానికి ఏదైనా కానీ అల్టిమేట్లీ ఆయన ముస్లిం అనేది అయితే మాత్రం అందరికి క్లారిటీ. ఒకసారి మళ్ళీ చెప్తారా? సాయిబాబా ముస్లిం అనే దాని దగ్గర మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. సాయిబాబా ముస్లిం అనే విషయం మీద మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. అందరికి ఉందా? అందరికీ ఉంది. ఏది మీకున్న క్లారిటీ ఏందో వివరణ ఇవ్వండి మాకు. ఎట్లా సాయిబాబాని ఎట్లా ముస్లిం? ఎలా అంటే అసలు ముస్లిం అంటే ఎవరిని అంటారు అనే దగ్గర నుంచి మొదలు పెట్టాలి మనం. ముస్లిం అంటే ఎవరు? అల్లాని భగవంతుడిగా నమ్మేవారు, అల్లా మాత్రమే దేవుడు అనేవాళ్ళు, 5 పూట్ల నమాజ్ చేసేవాళ్ళు, ఖురాన్ చదివేవాళ్ళు, వీళ్ళని అంటారు కదా. సాయిబాబా కూడా అదే చేశాడు కనుక ఆయన ముస్లిం అయ్యాడు. సో ఇక్కడ కొంతమంది వాదన ఏంటంటే ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు అని అంటారు. ఆయన ఏ కుటుంబం నుంచి వచ్చాడు అనేది ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ మతంగానే పరిగణించబడతారు. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఒకప్పుడు హిందువులే, ముస్లింలు కూడా ఒకప్పుడు హిందువులే. అంటే దాని అర్థం అంతకు ముందు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు కనుక ఇప్పుడు హిందూ అయిపోరు కదా. ఇప్పుడు అల్లాని ఎవరైతే దేవుడిగా పూజిస్తున్నారో వాళ్ళని ముస్లిం అని అంటారు. బట్ వీళ్ళ వ్యాపారం పోతుంది అని ఈ సాయిబాబా తాలూకు భక్తులు కానీ ట్రస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఒకప్పుడు బ్రాహ్మణుడు అనే వాదాన్ని తీసుకొస్తారు. బట్ ఆయన ముందు ఏంటి అనేది మనకు అనవసరం.
ఆయన ఒక ముస్లిం సూఫీ ఫకీర్ ఓకే. అనే దగ్గర మాత్రం అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఇప్పుడు సాయిబాబాని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది కట్టర్ హిందువులు ఉన్నారు కదా. ఒకవైపు సాయిబాబాని నమ్ముతూనే శివుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారు, రాముణ్ణి దేవునిగా కొలిచే వాళ్ళు ఉన్నారు, అట్లా ఉన్నారు కదా. మరి ఉన్నారు, లేదనట్లేదు. అందుకే కదా ఈ వివాదం నడుస్తుంది, మేము ముందుకు వచ్చాం. ఇక్కడ ఇది ఏమైంది అంటే సాయిబాబాని హైందవుడుగా యాక్సెప్ట్ చేస్తే, లేదంటే సాయిబాబాని హిందుత్వ దేవుళ్ళుగా యాక్సెప్ట్ చేస్తే మీలాంటి వ్యక్తులకు వచ్చే ఇబ్బంది ఏంది? ఎస్, కరెక్ట్ క్వశ్చన్ వేశారు. మేమంతా కూడా ధర్మ రక్షణ కోసం ఉన్నాం మేము. నేను ఇంకొక క్వశ్చన్ మీకు వేస్తాను. ఈ సాయిబాబా భక్తులు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి యేసు సాయి ఒకరే, మీరు ఎందుకు మా దాంట్లో చేరరు? లేదా ఇస్లాం వైపు వెళ్ళి అల్లా సాయి ఒక్కడే, మీరు ఎందుకు మా దాంట్లో చేరరు అని ఎందుకు అడగరు? నాట్ ఓన్లీ సాయిబాబా భక్తులు, ఏ హిందుత్వ భక్తుడైనా, ఏ శివుని భక్తుడైనా, ఏ రాముడు భక్తుడైనా మా కమ్యూనిటీలో చేరండి, మా హైందత్వంలో చేరండి అని ఎవరు మాట్లాడరు. అది క్రిస్టియానిటీకి సంబంధించిన అంశం. మన హిందుత్వంలో ఎక్కడుంది చెప్పండి? మతం మార సాయిబాబా భక్తుల్లో ఉంది. సాయిబాబా భక్తుల్లో ఉంది. ఎలా ఉంది అంటే, మీరు ఒక భజన్ పెడతారు ఇంట్లో. అవును. మీరు అదేంటి భజన్ ఎందుకు పెడతారు? నలుగురు వేరే వాళ్ళు వస్తారు. అవును. ఇప్పుడు మీకు సాయిబాబా గురించి ఎలా తెలిసిందండి? సంస్థానం వాళ్ళు వచ్చి చెప్పారా, సాయిబాబా వచ్చి చెప్పాడా మీకు? మెయిన్ ఈ ఆడవాళ్ళని భజన్లకు పిలవడాలు, లేకపోతే ఆ భజనలు అయిపోయిన తర్వాత పారాయణం చేయడాలు. అంటే ఇప్పుడు సాయిబాబా సచ్చరితను తీసుకొని పారాయణం చేయడం, లేదా గుడికి వెళ్తాం అనడం, ఆ గుడి దగ్గర హారతికి పాల్గొంటాం అనడం. ఇలా తర్వాత మీకు చిన్నప్పుడు మీరు గమనించారో లేదో, సాయిబాబా తాలూకు ఒక బండి వెళ్ళేది, వీధి వీధికి తిరుక్కుంటూ వెళ్ళేది, చిన్న మైక్ పెట్టుకొని. ఏ దేవుడు మన ఏ దేవుడి తాలూకు బళ్ళు అయినా అలా వెళ్ళాయా? కేవలం సాయిబాబాదే వెళ్ళేది. సో ఇప్పుడు కనిపించట్లేదు అవి. సో ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా ఇవి నెమ్మదిగా జరుపుకుంటూ వెళ్ళాయి. బట్ మనం ఎందుకు గమనించలేదు అంటే, మన దేవుడే కదా, అప్పట్లో ఎవరికి ఐడియా లేదు. ఈవెన్ అంటే అప్పటికు హిందువులలో బాగా రిజిస్టర్ అయిన అంశం ఏంటంటే, సాయిబాబా అంటే హిందువుల దేవుడు అనేది బాగా రిజిస్టర్డ్ అయింది. ఇప్పుడు అందరూ ఒకటే అన్నది మనకు ఎక్కువ ఉంది. సాయిబాబా కాస్త సాఫ్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని ఉద్దేశంలో ఉంది. ఈవెన్ నేను కూడా సెక్యులర్గా ఉండేటప్పుడు షిరిడికి వెళ్ళి సాయిబాబాని దండం పెట్టుకున్నాను, చూశాను, బాగానే ఉంది. బట్ సాయిబాబా గుడి నుంచి నేను బయటకు వచ్చిన వెంటనే, అంటే బయటికి అంటే ఆ గది దాటిన వెంటనే అక్కడ సీన్ మారిపోయింది. అంతా లుంగీలు కట్టుకున్నారు, మీద టోపీ పెట్టుకున్నారు, ఈ నెమల వెంట్రుకలతో కొట్టి దూపం వేస్తున్నారు. కిందనేమో ఒక దర్గా ఉంది, సమాధి. దర్గా అంటే సమాధి, అది సాయిబాబా. అసలు సమాధిని పూజించే సాంప్రదాయం మన దగ్గర ఎక్కడుంది? వాడెవడో వచ్చి దూపం వేస్తున్నాడు, స్నానం చేశాడో లేదో వాడు. మనం గుడికి అంటే శుచి శుభ్రత వెళ్తాం, వాడు మొత్తం దూపం వేస్తున్నాడు, వాడు మొహం చూస్తే ముస్లిం వాడు, టోపీ పెట్టుకున్నాడు. ఇదేం కర్మ అని ఫస్ట్ టైం బాబా మీద చూసి నేను ఆశ్చర్యపోయాను. నాకు అప్పుడు తెలిసింది అసలు ముస్లింలకి మన గుడికి ఏంటి సంబంధం, అది నేను మన గుడి అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాయిబాబా అని కాదు, మన గుడి. అంటే నేను కూడా అంత దీనిగా మన సాయిబాబా అంటే మన దేవుడు అనుకున్నా. తర్వాతకు వస్తున్నా అసలు వీళ్ళకి సాయిబాబాకి ఏంటి సంబంధం. తర్వాత చూస్తే తెలిసింది మొత్తం విషయం అంతా. ఆయన ముస్లిం. ఏం తెలిసింది? ఆయన ముస్లిం అని. ముస్లింలు అంటే ఇప్పుడు సాయిబాబా చాలా మంది లక్షల కోట్ల మంది సాయిబాబాని దేవుడుగా కొలిచే హిందువులు ఉన్నప్పుడు మీకు ఒకటి అంశం చెప్తా. చెప్పండి. మాది వరంగల్ ప్రాపర్. వరంగల్ దగ్గర చాలా ఫేమస్ దర్గా అన్నారం షరీఫ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున పండుగలు జరుగుతాయి. మన హిందువులో కూడా, మన హిందువులుగా శివుణ్ణి లేదంటే రాముణ్ణి మొక్కే వ్యక్తులు కూడా అన్నారం షరీఫ్ దర్గా దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇట్లా బొట్టు పెట్టుకుంటారు, లేదంటే నమాజ్ ఉంటుంది కదా అది చదువుతారు. ఎక్కడన్నా ఏమైనా అకేషన్ ఉంటే హలాల్ చేపిస్తారు. హలాల్ అని అంటారు కదా, ఇప్పుడు ఫంక్షన్ ఎవరైనా అర్పించి తర్వాత ఇవ్వడం, అవి చేస్తారు. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు హిందువులే మళ్ళా. సో వాళ్ళని ఏమంటారు మీరు? ఇక్కడ చెప్పేది ఒక్కటేనండి, 100 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది ఇప్పుడు చేశారు కనుక అది కరెక్ట్ అవుతుందని కాదు. భాస్కర్ సార్ ఒక్క నిమిషం. ఎప్పుడో ఇప్పుడు కొన్ని ఏండ్ల కింద ముస్లిం చరిత్ర ఉన్న సాయిబాబా అంశం పక్కన పెడితే, ఆయనని ఇప్పుడు సాయిబాబా అనే దేవుణ్ణి హిందువులు చాలా మంది కొలుస్తున్నారు. కానీ ఆయన చరిత్ర అంతా ముస్లింకి సంబంధించిన రిలేటెడ్గా ఉందని చెప్తున్నారు మీరు. కానీ ఇక్కడ అట్లా లేదు. హిందువులు డైరెక్ట్ గా దర్గాలకు వెళ్తున్నారండి. నేను అదే చెప్తున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? నేను అక్కడికే వస్తున్నా. అసలు ఈ దర్గా సాంప్రదాయం అనేది ఇస్లాంలో ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్. దర్గాకి కూడా వాళ్ళు పూజించకూడదు, వాళ్ళ ఖురాన్లో లేదు. ఈ దర్గా లేదా ఈ సూఫీ అనేది హిందువులకి మతం మార్చడంలో ఒక భాగం. అది అక్కడ ఒక దుప్పట వేస్తారు, మీరు మతం మార్చడానికి ఏ విధంగానైనా ఉండొచ్చు అని కూడా ఖురానే చెప్తుంది. ఏమైనా చేయొచ్చు మతం మార్చడానికి. క్రిస్టియన్స్ అయినా ఏమైనా చేయొచ్చు, ముస్లిమ్స్ అయినా ఏమైనా చేయొచ్చు. వాళ్ళు మతం మార్చడానికి మాత్రమే.
యేసుని తీసుకురావడానికని వీళ్ళు అంటారు, వీళ్ళు అల్లా దగ్గరికి తీసుకురావడానికని వీళ్ళు అంటారు. సో అందులో భాగంగా ఈ సూఫీ అని కానీ లేకపోతే ఈ దర్గా అని కానీ వచ్చింది తప్ప అసలు దర్గాలకి ఖురాన్లో స్థానం ఏది? అక్కడికి వెళ్ళి చాదర్లు పరిచి మొక్కులు తీర్చుకునేది ఎవరు? హిందువులు. అది కూడా ఒక మత మార్పిడి ఒక భాగం. మనం అక్కడికి వెళ్తున్నాం. అంతకుమించి ముస్లిమ్స్ కింద దానికి ఏంటి సంబంధం? ఏ సంబంధం లేదు. మనం ఇది కూడా గమనించాలి, అది కూడా తప్పే. మీరు ఇలా దర్గా దగ్గరికి వెళ్ళి లేకపోతే అక్కడ చాదర్లు పరిచి మొక్కులు తీర్చుకోవడం కూడా తప్పే. అది చాలా మందికి తెలియట్లేదు. నేను అందుకే అంటున్నా, మన సైడ్ చెప్పేవాడు ఎవడూ లేడు. ఏం మనకి రాముని మందిరం లేదా, కృష్ణుని మందిరం? అందరు దేవుళ్ళ అంటే అన్ని మతాలలో ఉన్న దేవుళ్ళ కన్నా మనకి చాలా ఎక్కువ మంది దేవుళ్ళే ఉన్నారు. ఏం శ్రీరాముని కోవిలికి వెళ్ళండి, కృష్ణుని కోవిలికి వెళ్ళండి, శివుని కోవిలికి వెళ్ళండి, దర్గాలకి వెళ్ళాల్సిన అగత్యం మీకేం పట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అంటే వాళ్ళు వెళ్తున్నారు కనుక కరెక్ట్ అని ఎలా అనుకుంటాం? ఇది మొదటిది. రెండో విషయం, మీరు ఏ మతం తీసుకున్నా, ఇప్పుడు ఒక ముస్లింని తీసుకొచ్చి కూర్చుని పెట్టి మీరు ఈ దేవుడిని ఎందుకు మీరు మొక్కరు అని అడిగారు అనుకోండి, వాడు ఒక్కడే చెప్తాడు. ఏంటంటాడు? నా బుక్ ఖురాన్ లో దేవుడు లేదు. మీరు హ్యుమానిటీ పరంగా చెప్పండి అని అడిగారు అనుకోండి, హ్యుమానిటీ లేదు, తొక్కతో లేదు, ఇది నా విశ్వాసం అంటాడు. నాకు అవసరం లేదు అంటాడు. సేమ్ ఆన్సర్ క్రిస్టియానిటీ నుంచి అయినా అదే వస్తుంది. యేసుని తప్ప లేదా తండ్రి అయిన యెహోవాని తప్ప నేను ఇంకెవరిని మొక్కాలని మా దాంట్లో లేదు అంటాడు. త్రిత్వం అంటాడు. మహా అయితే ఈ పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అంటాడు. వీళ్ళని తప్ప మేము ఎవరిని. హైందత్వంలో పర్టికులర్ గా ఈ దేవుళ్ళని నమ్మాలి, లేదంటే సాయిబాబా అనే దేవుడు హిందూ దేవుడు కాదని ఎక్కడ లేదుగా, ఏ గ్రంథాలలో ఉంది? మరి అక్కడికే వస్తున్నా, లేదని నేను చెప్తున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళందరి దేవుళ్ళ గురించి మన గ్రంథాలు చెప్తున్నాయి. ఏమని? రాముడు ఉన్నాడు, విష్ణు అవతారం. కృష్ణుడు ఉన్నాడు, విష్ణు అవతారం. శివుడు ఉన్నాడు, ఆయన విష్ణువు శివుడు బ్రహ్మ అనేవారు ముగ్గురు త్రిమూర్తులు. వాళ్ళు సృష్టి స్థితి లయ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంది మన దాంట్లో. అవన్నీ మన గ్రంథాల్లో క్లియర్ గా రాసున్నాయి. మనకి కలికాలంలో ఎవరు రాబోతున్నారు? కల్కి రాబోతున్నాడు. ఆయన వచ్చి ఈ కలికాలాన్ని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ యుగం వస్తుంది. ఇదొకటి. రెండోది, సాయిబాబా ఎవరంటున్నాం మనం? ముస్లిం అంటే ఎవరు? పాషాండు. పాషాండ మతాలు వస్తాయని క్లియర్ గా భాగవతంలోను తర్వాత కల్కి పురాణంలోను మహాభారతంలోను చెప్పబడింది. వీళ్ళు అసలు పాషాండ మతాల వాళ్ళు అంటే ఎవరు? మ్లేచ్చులు, అవమాంసం తినేవాళ్ళు, మనకి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు, విపరీతమైన పాపాలు చేసేవారు, విగ్రహాలను నాశనం చేసేవాళ్ళు, గుళ్ళు పడగొట్టేవాళ్ళు, మన దేవుళ్ళని తిట్టేవాళ్ళు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఓకే, అవన్నీ మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా దొంగ గురువుల రూపంలో వచ్చి కూడా మన హిందువుల్ని తీసుకొని పోతారు వాళ్ళు. అది కూడా మన గ్రంథాల్లో రాసింది. ఇప్పుడు ఈయన్ని కొని దేవుడు కాదు మన గ్రంథాల్లో అక్కడ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్ర ప్రమాణం కూడా మేము సాయిబాబా ట్రస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం, ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏమని అంటే ఏదైనా హిందూ గ్రంథాల్లో శాస్త్ర ప్రమాణం ఉందా? మీ గ్రంథాల్లో ఏం రాసుకున్నారో మాకు సంబంధం లేదు. మా గ్రంథాల్లో ఏముంది అనేది మాకు ఇంపార్టెంట్. శాస్త్ర ప్రమాణం ఉందా అంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం మీరు చెప్పండి. సాయిబాబా మనిషిగా పుట్టినని చాలా అంటే చరిత్రలు పురాణాల్లో మనం చదివినాం కదా. మనిషిగా పుట్టి దేవుడిగా ఎదిగిండు, మనిషి నుంచి అనేకమైన లీలలు, కాళ్ళలో నుంచి నీళ్ళు రావడం కానీ ఏంటి ఇట్లా అని అంటుంటారు కదా. అసలు సాయిబాబా దేవుణ్ణి చేసింది ఎవరు? అసలు నన్ను దేవుణ్ణి చేయండి అని సాయిబాబా ఇక్కడ అన్నాడా? లేదంటే నన్ను కొలవండి ఆరాధించండి అని అన్నాడా? సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ అల్లా హై, అల్లా భలా కరేగా అన్నాడు. మీరు అన్నట్టు ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడిని అని చెప్పుకోలే. అల్లాయే దేవుడు, అల్లా మీ అందరికి మంచి చేస్తాడని ఆయన చెప్పాడు. మాలిక్ ఏకే అంటే అందరి దేవుడు ఒకడే. ఓకే, ఆ దేవుడు అల్లా అని చెప్తాడు సాయిబాబా. అంతే అంతే తప్పించి ఆయన ఎక్కడ కూడా అసలు ముస్లిమ్స్ లో దేవుడు అని చెప్పుకుంటే ముందు వేసేస్తారు అక్కడే. ఓకే, ఇంకెక్కడ దాకా రాదు ఇంకా మనకి. సో ఆయనే కాదు, ముస్లింలో ఎవరు కూడా, ఈవెన్ ప్రవక్త అయిన మహమ్మద్ కూడా చెప్పుకోలేదు నేను దేవుడిని అని. అసలు వాళ్ళ దాంట్లో అల్లా తప్ప ఇంకెవరు ఉండడానికి లేదు. సో సాయిబాబా ఎంత? సాయిబాబా కూడా అదే చేశాడు. బట్ ఇది ఎవరు? సాయి సంస్థానాల వారు గాని, అంటే తర్వాత వచ్చిన అంతకు ముందున్న సాయి భక్తులు గాని రకరకాలుగా పుస్తకాలు రాసేసారు. అంటే వాళ్ళకి నచ్చినట్టు. అంటే నేను ఎలా అంటే నచ్చినట్టు అని, మన విశ్వాసంలో ఉన్న గ్రంథాలు తప్ప మనం దేన్ని విశ్వాసంలోకి తీసుకోను. ఇప్పుడు నేనున్నానండి, మీకు కొంత డబ్బులు ఇస్తానండి, భాస్కర్ పారాయణం లేకపోతే భాస్కర్ సచ్చరిత అని చెప్పి అసలు నేను చేసిన లీలలు ఇంకెవరు చేయలేదని రాస్తాను. మీరు నమ్మేస్తారా? మీరు ఏమంటారు? ఆధారాలు కావాలి. ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మన హిందూ గ్రంథాల్లో ఉండాలి. మన గ్రంథాలు ఆల్రెడీ మనకు ఉన్నాయి, అందులో ఆధారాలు లేకపోతే నేను దాన్ని ఎందుకు నమ్ముతాను? కాల మధ్యలోంచి వచ్చాయో తల మధ్యలోంచి వచ్చి. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, చాలా పెద్ద వ్యక్తి. ఓకే, ఆయన నన్ను అంటే మా గురువు గారు అనుకోండి,
ఆయన సీజే, రిటైర్డ్ సీజే, చీఫ్ Okay. జడ్జ్ ఆఫ్ ఓకే సుప్రీంకోర్టు. అక్కడ నుంచి ఉన్నారు ఆయన. ఆయన ఒకరోజు ఆయనతోటి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ఉపేందర్ మనిషిగా పుట్టి దేవుడిగా ఎదిగిన వ్యక్తులలో ఒక దేవుని పేరు చెప్పు నాకు అన్నాడు. నాకు తెలిసింది మామూలుగా మనిషిగా పుట్టిందంటే రాముడు కూడా మనిషే కదా, ఎస్ రాజ్యాలు నడిపించారు కదా, రాముడు అని చెప్పిన. కాదు అని అన్నాడు. మరి ఎవరో మీరు చెప్పండి సార్ అంటే సాయిబాబా అని వారు అన్నారు. ఎందుకు సార్ ఈ మాట అంటున్నారంటే, రాముడు కూడా దేవుడు, నేను కాదనట్లేను. రాముడు వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళంతా వాళ్ళ రాజ్యాలు వెళ్ళిన వారు, వాళ్ళ తండ్రి దశరథ మహారాజు కానీ లేదంటే వాళ్ళ రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు, అన్ని అవకాశాలు ఉన్న వ్యక్తులు. కానీ సాయిబాబా అట్లా కాదు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చిరిగిన బట్టలను వేసుకొని భిక్షాటన చేసుకుంటూ తన జీవన విధానాన్ని కొనసాగించిండు. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆయనకు భిక్ష ఇస్తారో వాళ్లకు పాపాలను తొలగించే వ్యక్తి అంటే నిజమైన దేవుడు సాయిబాబా అనేటట్టు చెప్పిండు. సో దీన్ని ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా. మనకి అమ్మ ఉంది, ఇటు పక్క భార్య ఉంది. అమ్మతో మనం ఏం చేస్తాం? మాతృదేవత అని చెప్పి మనం పూజిస్తాం, గౌరవప్రదంగా. ఇటు పక్క భార్యని ఏం చేస్తాం? సంసారం చేస్తాం. మరి ఆడది ఒకరే కదా అని చెప్పి మార్చగలమా మనం ఏమైనా? లేదు. మనకి డిఫరెన్స్లు ఎవరిచ్చారు? మన గ్రంథాలు ఇచ్చాయి, మన సాంప్రదాయాలు ఇచ్చాయి. ఇక్కడ కూడా ఎవరో మనకు వచ్చి చెప్తారు, మనకి విచక్షణ ఉండాలి. ఆ విచక్షణ ఎలా వస్తుంది? ఈయన ఎవరు? సాయి అనే ఆయన ఒక ముస్లిం, ఒక పాషాండు, ఒక మ్లేచ్చుడు. మ్లేచ్చుల్ని ఎలా చూడాలో మన గ్రంథాలు చెప్తున్నాయి. వాళ్ళు మనకి ఏం చేస్తారు, వాళ్ళని ఎలా చూడాలి అనేది. దేవుడు ఎవరు అనేది మన గ్రంథాలు చెప్పాయి. ఈయన భిక్షాటనం చేసుకొని పాపాలు తొలగించాడు అని చెప్తున్నారు కదా. భిక్షాటన అనేది మన తాలూకు సాధువులు ఎంతమంది చేశారు? ఆది శంకరాచార్యులు ఉన్నారు. మనకేమైనా గురువులు తక్కువ? ఆది శంకరాచార్యులు కానీ లేకపోతే రామానుజాచార్యులు కానీ. అసలు మనకి భిక్షాటన అనేది బ్రహ్మచారి తత్వం అంటారు చూసారా స్టార్టింగ్ లో. ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ రాజులైనా భిక్షాటన చేసే వాళ్ళ తాలూకు జీవనాన్ని సాగించాలి. వాడు తర్వాత రాజు అవ్వచ్చు. రాజు అయ్యేటప్పుడు వాడు అన్ని రకాల సంపదలు లేకపోతే అన్ని అనుభవించవచ్చు. బట్ వాడు చదువుకునే టైంలో వాడు బ్రహ్మచారి కూడా భిక్షాటనే చేయాలి. ఇంకొకటి మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు రియలిస్టిక్ అంటే నేను కూడా కట్టర్ హిందూనే. ఒక మాట ఏంటంటే, ప్రతి ఆటోల దగ్గర ప్రతి షేర్ ట్యాక్సీల దగ్గర సబ్కా మాలిక్ ఏకే అని ఉంటుంది. ఆ సబ్కా మాలిక్ ఏకే అని కూడా ఎట్లుంటది అంటే హిందీలోనే ఉంటది. సాయిబాబా ఫోటో ఉంటది, దాని పక్కన సబ్కా మాలిక్ ఏకే అని చెప్పి ఎట్లుంటది, అది కూడా హిందీలోనే రాసి ఉంటుంది. అరే ఎందుకు ఇదని నేను చాలా సార్లు ఆలోచన చేసినా కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఇక్కడ మనం కూడా సబ్కా మాలిక్ ఏకే అంటాము. ఎవరు సబ్కా మాలిక్ ఏకే అంటే? ఎవరు అంటే వేదాలలో ఉన్న పరబ్రహ్మ. ఆయన హైయెస్ట్ అథారిటీ. ఆయన సృష్టించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ విష్ణు దగ్గర నుంచి మనకి అవతారాలు ఇలా వచ్చాయి. అదంతా మనకు ఒక లైన్. ఈ సాయిబాబా అనే వ్యక్తి ఎవరు? ఆయనే చెప్తున్నారు అల్లా దేవుడు అని. మనం ఈయన ఎలా దేవుని చేస్తాం? అసలు ఏంటి దీనికి దానికి అసలు మనకి ఎక్కడైనా లెక్క కుదురుతుందా? పోనీ ఆయన గురువు కింద పెడదామా అనుకుంటే ఆయన ఏమైనా వేదాలు చదివాడా? వేదాంగాలు చదివాడా? పురాణాలు చదివాడా? లేదా ఆయనకి ఏమైనా శిష్యులు ఉన్నారా? తర్వాత ఆయన ఏంటంటే పోనీ ఏమైనా మన తాలూకు హిందూ గ్రంథాల గురించి ఎక్కడైనా ప్రచారం చేశాడా? ఇంకొక మాట ఏమంటారు అంటే అవధూత అంటారు. అవధూత అంటే ఏంటి? ఇలానే చిరిగిన బట్టలతో రకరకాలుగా చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా ఉండకూడదు అని మన ఉపనిషత్తుల్లో రాసుంది. అవును, సాయిబాబా కూడా స్థిరంగా ఎక్కడ లేడు. ఎందుకు లేడు? షిరిడి దాటి ఎప్పుడు 1-2 సార్లు కానీ ఎప్పుడైనా వెళ్ళాడు ఆయన. 5 ఇల్లు తప్పించి ఇంకెక్కడ ఆయనకి ఫిక్స్డ్ రిజర్వేషన్ అనమాట. 5 ఇల్లు ఉంటాయి. ఆ 5 ఇళ్లలోకి వెళ్ళి ఆయన అడుక్కొని వచ్చేస్తాడు పేరుకి. ఆ మసీదులోనే కూర్చుంటాడు ఆయన. ఆయన ఇంకెక్కడెక్కడ కదిలాడు? చెప్పండి నాకు ఒకసారి, మీరు చదివితే తెలుస్తుంది. సాయి సచ్చరితం. ఇప్పుడు కొన్ని మీరేమో సాయిబాబా హిందూ కాదు, ఆయనకు హిందుత్వానికి సంబంధం లేదంటున్నారు. కానీ కొన్ని ఇప్పుడు రోడ్ల మీద కొన్ని గుళ్ళల్లో, ఇప్పుడు సరూర్ నగర్ దగ్గర కానీ లేదంటే అవతల ఇట్లా నాకు తెలిసిన కొన్ని టెంపుల్లలో సాయిబాబా టెంపుల్లో కూడా వినాయకుని బొమ్మ ఉంటది. సాయిబాబా టెంపుల్లో కూడా ఒక పక్కకి శివుడు విగ్రహాలు ఉంటాయి. శివుని కూడా పూజించే వాళ్ళు పూజిస్తారు. సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా పసుపు కుంకుమ వేస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఎట్లయితే మన శివుని దగ్గర మనం ఎట్లా చేస్తామో అట్లా చేస్తారు కదా. మరి ఈ సంస్కృతి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ సాయిబాబా తాలూకు వాళ్ళే తీసుకొచ్చారు. అంటే వీళ్ళు చేసేది ఏంటి అంటే, నిజానికి క్రైస్తవులు ముస్లింలు మనకి బాహ్య శత్రువులు. మీరు చెప్తున్నట్టు నిజంగా సాయిబాబా అక్కడికే వస్తారు. ముస్లింల దేవుడు అయితే అక్కడికే వస్తారు. ఆ గుడులలో ముస్లింల ఆనవాళ్ళు ఉండాలి కదా, కానీ అక్కడెక్కడ లేదే. అక్కడికే వస్తున్నాను. వినాయకుడిని పెడుతురు కదా. ముస్లింల దగ్గరికి వెళ్ళి చెప్పేంత సీన్ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్. అల్లా తప్ప ఎవరు లేరు. క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ పప్పులు ఉడకవు. మరి వాళ్ళ పప్పులు ఉడికేది ఎక్కడ? హిందువుల దగ్గర. ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు దేవుళ్ళని, నేను కాదనట్లే. ఎందుకు దేవుళ్ళని పెడుతున్నారంటే 2 కారణాలు. ఒకటి, ఎండోమెంట్ పరిధిలోకి రాదు. సాయిబాబాని మీరు ఒక 4 పెట్టుకొని కాస్త కలెక్షన్ పెరిగింది అనుకోండి, ఎండోమెంట్ వాడు వచ్చి డబ్బులు తీసిపోతాడు. సాయిబాబాని పెట్టారు అనుకోండి,
నో, ఎండోమెంట్ వాడు రాడు. ఎందుకు రాడు? అవి హిందూ ఆలయాల కింద పరిగణించదు గవర్నమెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీని వెనుక ఇంత అంతరార్థం ఉందా? ఎస్, ఈవెన్ మీకు నేను కోర్ట్ ఆర్డర్ కూడా చూపిస్తాను. క్లియర్ గా మహారాష్ట్రలో గవర్నమెంట్ ఇది అక్కడ కోర్టు చెప్పింది. ఇది అంటే ఇది హిందువుల తాలూకు గుడికి సంబంధించింది కాదు. వాళ్ళు కూడా తిరిగి ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే అక్కడ గవర్నమెంట్కి కానీ లేకపోతే కోర్టుకు కానీ, మేము సెక్యులర్, ఇక్కడికి హిందువులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు అని. ఇన్ జనరల్ గా మనకి ఎలా ఉంటాయంటే డినామినేషన్స్ అని ఉంటాయండి. వైష్ణవ, శివ, శాక్తేయ. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాం అనుకోండి, అది వైష్ణవకి సంబంధించింది. అలానే శివుని తాలూకు సంబంధించినవి ఉన్నాయి. మరి దీనికి ఏ డినామినేషన్ అది? నెక్స్ట్ మనకి కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి, అవి యజుర్వేదం నుంచి తీసుకుంటారు. మనం జనరల్గా అసలు మనవి విగ్రహాలు కాదు, ఈ క్రైస్తవులు ముస్లింలు చెప్తున్నట్టు వాటిని మనం ఆగమన శాస్త్రం ప్రకారం వాటిని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. అక్కడ స్వయంగా దేవుణ్ణి మనం ప్రతిష్ఠ చేస్తున్నాం. అందుకే మన కోరికలు అన్ని కూడా తీరుతున్నాయి, మన బాధలు తొలుగుతున్నాయి. మరి సాయిబాబాకి ఏ ఒక్క ఆగమన శాస్త్రం ప్రకారం మీరు అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారా? మరి అక్కడ ఏంటి? సమాధి పెట్టారు. సమాధుల్ని కొలిచే ఈ తత్వం అంది కాదు, అది ముస్లింలు అది. సో ఇవన్నీ మరి చూసుకోవాలి కదా. ఇందాక మనం ఇంట్రోలో చెప్పినా మీరు కూడా యాక్సెప్ట్ చేసేది దాన్ని. ఏంది, హిందువులు అనే వ్యక్తులు చెట్టుని పూజిస్తారు, పుట్టని పూజిస్తారు అని చెప్పి. అలాంటప్పుడు చెట్టుని పుట్టని పూజిస్తే రాని ప్రాబ్లము, హిందువులు సాయిబాబాను పూజిస్తే వచ్చే ప్రాబ్లం ఏంది అసలు? నేను అక్కడికే వస్తున్నా. చెట్టుని పుట్టని పూజిస్తే వాటి వల్ల హామ్ ఉండదు, ఎందుకంటే అది ప్రకృతి. ఈవెన్ మీరు హిందువుల్లో ఎవరిని మనిషిని పూజించినా కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే హిందువులు ఎలాంటి వాళ్ళు అంటే గాలిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతారు కదా. అక్కడికే వస్తున్నాను. ఆకాశం కూడా ఒక దేవుడు అని నమ్ముతారు. అక్కడికే వస్తున్నాను నేను. మరి ఎట్లా ఆకాశాన్ని దేవుడు అంటే ఆకాశం ఏం చేస్తుందా? దానివల్ల మీకు చెడు ఫలితం ఉండదు. ప్రకృతిలో దేన్ని తీసుకున్నా సాయిబాబా వల్ల వచ్చే ఇబ్బంది అదే. అక్కడికి వస్తున్నాను. సాయిబాబాని మీరు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు సాయిబాబా వల్ల జరిగే పరిణామాలు ఇందాక మీరు అన్నారు చూసారా, అన్ని విగ్రహాలు పెడుతున్నారని. అవి ఎక్కడ పెడుతున్నారు? సాయిబాబాని పైన కూర్చొని పెడుతున్నారు విగ్రహాలు. మన తాలూకు దేవుళ్ళ తాలూకు విగ్రహాలు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెడుతున్నారు. సాయి సచరిత్రలో ఏమని రాసుకున్నారంటే మన హయ్యెస్ట్ అథారిటీ అయిన పరబ్రహ్మ స్వరూపమే సాయిబాబా అని రాశారు. ఎవడిచ్చాడు మీకు అధికారం? ఎక్కడ రాస్తుంది మా గ్రంథాల్లో? పరబ్రహ్మ అని చెప్పి మీరు కబ్జా చేసేసారు మా దేవుణ్ణి. ఒకటి ఇంకా మీరు పైన పెట్టి మా దేవుళ్ళని కింద పెడుతున్నారు. మూడోది, ఇప్పుడు గురు పూర్ణిమ ఉంది. గురు పూర్ణిమ అంటే ఏంటి? ఈ వ్యాస భగవాని తాలూకు పుట్టినరోజు. మనకి ఎంత పెద్ద వాంగ్మయాన్ని ఇచ్చిన ఆయన. ఇక్కడ ఇటు పక్క చూసుకుంటే మహాభారతం, లేకపోతే ఇటు పక్క చూసుకుంటే పురాణాలు, లేకపోతే బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ రచించింది ఆయనే. భాగవతం, ఇవన్నీ రచించింది ఆయనే. ఆయన తాలూకు పుట్టినరోజుని కబ్జా చేసేసి ఈ రోజు ఒక ముస్లిం ఫకీర్ది మనం చేసుకునేంత దౌర్భాగ్యంలోకి వచ్చింది. మనకి ఆది శంకరాచార్యులు లేరా, లేకపోతే మధ్వాచార్యులు లేరా, లేకపోతే రామానుజాచార్యులు లేరా? వీళ్ళంతా గురువులు కదా, ఒక సాయిబాబా మాత్రమే గురువు అని చెప్పి ఈరోజు ఆంది కబ్జా చేసినంత పని అయింది. ఇలా ఒక్కొక్క పండగ కూడా కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈరోజు క్రైస్తవంలో చూసుకుంటే మరియమ్మ ఉత్సవాలంట, తర్వాత యేసుమాలంట. ఇవన్నీ ఏంటి? మన తాలూకు సాంప్రదాయాలని కబ్జా చేసే విధానాలు కావా? అలానే సాయిబాబాది గురు పూర్ణిమ వెళ్ళిపోయింది. ఇంకా నెమ్మదిగా ఎన్ని ముందుకు వెళ్ళిపోతాయో మీకు నాకు తెలియదు. ఇప్పుడు చర్చిల ముందు కూడా ఇంకో కొత్త సిస్టమ్ వచ్చింది, మీకు తెలుసో తెలియదు. చర్చిల ముందు కూడా కోళ్లు కోయడం, యాటలు కోయడం, బోనాలు తీయడం, తెలుసండి నాకు, కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ ఏం చేస్తుందంటే ఒక కాలం వరకు వాటిని పాటించి ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఇవి మావే అంటది. వాటిని మొత్తం నాశనం చేసేసి సివిలైజేషన్స్ కానీ, వాళ్ళ తాలూకు కల్చర్ కానీ, సాంప్రదాయాలు కానీ అన్ని తీసుకొని ఈ రోజు క్రిస్టియానిటీలో ఒక్కటి కూడా ఒరిజినాలిటీ లేదు. ఒక్కటి కూడా. ఒకప్పుడు రోమన్స్, లేకపోతే గ్రీక్స్, వాళ్ళ దగ్గర నుంచి కొట్టుకొచ్చినవే. ఈ రోజు మనకి తెలియదు. కొత్తగా మన దగ్గరికి మనకి ఎప్పుడు వచ్చిందండి? బ్రిటిషర్స్ వచ్చిన దగ్గర నుంచి వచ్చింది. అప్పటి నుంచే మనకు తెలుసు. మనకు ఆ ముందు చరిత్ర తెలియదు. సో ఇది క్రిస్టియానిటీ అనుకుంటున్నాం. అలానే ఇన్ ఫ్యూచర్ లో సాయిబాబా ఇలా నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళిపోతే ఈ రోజు మీరు చూడండి, ఒక కృష్ణుని తిడితే ఏ సాయి భక్తుడు రాడు, ఒక రాముని తిడితే ఏ సాయి భక్తుడు రాడు, సాయిబాబాని తిడితే మాత్రం వచ్చేస్తారు మీదకి. అంటే వీళ్ళిద్దరు ఇగ్నోర్ అయిపోయారా లేదా? దండం పెడతాడు ఏదో ఇలా, సాయిబాబాయే కావాలి, మా సాయిబాబానే ముఖ్యం అంటే ఒక కొత్త కల్ట్ తయారవుతుంది. ఆ కల్ట్ అనేది కొత్త కల్ట్లు ఏమైనా కానీ భయంకరంగా ఉంటాయండి. ఈరోజు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ కల్ట్లు, అలాంటి కల్ట్ ఇది.
ఏ కల్ట్ వచ్చినా కూడా అది సమాజానికి మంచిది కాదు. మీరు ఇంకేం చేస్తారు? ఇప్పుడు అది తయారైంది, నెమ్మదిగా ఆక్రమించుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ వాళ్ళ తాలూకు సాయి సచ్చరిత్రలో ఏమని రాసి ఉంటుంది అంటే, ముందు మాటలో సాయిబాబా టెంపుల్లో సాయిబాబా విగ్రహాలు పెద్దగా ఉంటాయి, ఇతర దేవుళ్ళే చిన్నగా ఉంటాయి, అది కూడా కాళ్ళ దగ్గర ఉంటాయి అన్నారు. ఇప్పుడు అట్లా అనుకుంటే వేములవాడ రాజన్న దేవాలయం ఉంది, మీకు ఐడియా ఉందా? వేములవాడలో వెళ్ళలేదు, బట్ ఐడియా. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ఉంది. ఆ టెంపుల్లో శివుడు ఉంటాడు, ప్రధానమైన దేవుడు శివుడు. అదే టెంపుల్ లోపలనే దర్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు దానికి వెళ్ళే వాళ్ళందరూ శివుని మీద భక్తితోటి పోయి, అట్ ది సేమ్ టైం దర్గాని కూడా పక్కనే ఉంది కాబట్టి మొక్కుతారు తప్ప శివుణ్ణి ఎక్కువ చేయడం, దర్గాని తక్కువ చేయడం అట్లా ఉండదు కదా అక్కడ. అసలు దర్గా అక్కడ ఎందుకు పెట్టారు నాకు చెప్పండి? ఇంకెక్కడ ప్రపంచంలో ప్లేస్ లేదా? దాని తాలూకు మోటివ్ ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు అక్కడే పెట్టాల్సి వచ్చింది? ఇంకెక్కడ ప్లేస్ లేదా? శివుణ్ణి మొక్కుతున్నారు కరెక్టే, దర్గా ఎందుకు పెట్టారు అనేది కదా క్వశ్చన్. అవును, ఎందుకు పెట్టారు? దాని మీద ఎన్నిసార్లు గొడవలు జరుగుతున్నాయి, తీయమని ఎన్నిసార్లు చెప్తున్నారు, తీయడం లేదు ఎందుకు? అంటే వాళ్ళ ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయి, ఎందుకంటే అది ఎన్నో చరిత్ర నుంచి. ఇక్కడ మీకు అర్థమైందా? అంటే శివుని గుడిలో కూడా ముస్లింల తాలూకు పవర్ పనిచేస్తుంది. శివుడు ఉన్నాడు అక్కడ. శివుడు ఉన్నప్పుడు ముస్లింలకి ఏం సంబంధం? దాంట్లో ప్రతి ఒక్కదానికి కూడా హిందువుల మీద కదా హక్కు, అట్లీస్ట్ శివభక్తుల మీద కదా హక్కు. కానీ కనీసం ఒక దర్గాని కదిలించలేకపోతున్నారు. మీరే అన్నారు ఇప్పుడు ముస్లింల తాలూకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీది ఎంతవరకైనా ఉండొచ్చు స్వేచ్ఛ, నా ముక్కును వచ్చి గిల్లేంత వరకు మీ స్వేచ్ఛ నేను మీకు ఇయ్యను. అలానే ముస్లింలు గానీ క్రిస్టియన్స్ గానీ వాళ్ళ మనోభావాలు ఎక్కడైనా ఉండొచ్చు. నా తాలూకు గుడిలో నీ దర్గా పెట్టేంత హక్కు నీకు ఎవడిచ్చాడు? ఈ రోజు నేను తీయాలి అని అంటే నువ్వేం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు అంటే అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంటున్నారు. రేపు పొద్దున్న సాయిబాబాది అదే జరుగుతుంది. వీళ్ళు ఇలా కింద పెడుతున్నారని ఎవడైనా వెళ్ళాడు అనుకోండి, సాయిబాబా భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతింటాయి. అంటే ప్రతిసారి హిందువులేనా బలి పశువులు? ప్రతిసారి సాయిబాబా భక్తులు హిందువులు కాదా? కాదు. సాయిబాబా భక్తులు హిందువులు కాదు. ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నా, సాయిబాబా భక్తులు హిందువులు కాదు సార్. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, ఇది మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అనేక మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు ఎందుకు కూడా నేను చెప్తా. సాయిబాబా భక్తులు హిందువులు కాదా? ఒక మాట అండి, హిందువులు కాదు, ఇది నా స్టేట్మెంట్. ఎందుకు కాదు ఇప్పుడు చెప్తా. ఎందుకు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ అనడానికి ఏంటి దాని తాలూకు నిర్వచనం ఏంటి? ఇప్పుడు మనం ఇట్లా అడిగితే వాళ్ళు ఏమంటారంటే శివుని మొక్కిన వాళ్ళంతా హిందువులని. ఏంటి దానికి ఉన్న పారామీటర్? నీకు నేను చెప్పాల్సిన పని లేదే. నాకు వచ్చి క్రిస్టియన్ కూడా అడుగుతాడు, నాకు వచ్చి ముస్లిం కూడా అడుగుతాడు. నాకు ముస్లిం క్రిస్టియన్ అంతా నువ్వు కూడా అంతే. నేను నీకెందుకు చెప్తా? హిందువులు ఒకటి సమాధానం చెప్పేవాళ్ళు కాదు. యేసుని నమ్మే వ్యక్తులు ఎవరైనా కూడా శివాలయానికి రమ్మంటే రారు కదా. రారు. ఖురాన్ని చదివే వ్యక్తులు ఎవరైనా కూడా టెంపుల్ కి రమ్మంటే రారు కదా. రారు. కానీ సాయిబాబా మొక్కే వ్యక్తులు ఎవరిని పిలిచినా శివాలయానికి వస్తారు, ఆ టెంపుల్కి వస్తారు, జాతరకు వస్తారు, బోనాలకు వస్తారు, ఎల్లమ్మ పండగకు వస్తారు, పుల్లమ్మ పండగకు వస్తారు. ఇంకా మనకు ఉన్న ఇబ్బంది ఏంటండి? అక్కడే వాళ్ళు మన ఆచారాలని వాళ్ళు మనకు సాయిబాబా భక్తులు మన ఆచారాలను గౌరవిస్తున్నారు, అవతల మతాన్ని గౌరవిస్తున్నారు. ఇంకా మనకు వచ్చే ఇబ్బంది. నేను ఏం చెప్తున్నాను అంటే, నేను సింపుల్ గా ఒక విషయం చెప్తున్నాను. నేను కూడా సాయిబాబాను గౌరవిస్తాను, సాయిబాబా భక్తులను గౌరవిస్తాను. అవును. కానీ నువ్వు నా మనోభావాలను దెబ్బతీయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా తీస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను మీకు ఇప్పుడే ఇచ్చాను ఎగ్జాంపుల్స్. నా గురు పౌర్ణమి కబ్జా చేసేసారు, నా దేవుళ్ళని కింద పెడుతున్నారు. ఈ రోజు ఎండోమెంట్ అనేది హిందువులు గుడులు కొంటున్నాయా? వాళ్ళ గుడికి లేదు. నువ్వు తీసుకొచ్చి సాయిబాబాని పెడుతున్నావు. సాయిబాబా ముస్లిం, అక్కడే నా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒక ముస్లింని పూజించమని నా హిందూ ధర్మం చెప్పట్లే. నువ్వు శివుణ్ణి మొక్కుతున్నావా లేకపోతే ఇంకొక సాయిబాబా ముస్లిం అని మీరు చెప్తున్నారు. ఓకే రైట్, కొంచెంసేపు యాక్సెప్ట్ చేద్దాం, కొంచెం సేపు. మరి సాయిబాబా ముస్లిము లేదంటే సాయిబాబా ఖురాన్లో సాయిబాబా ముస్లిం అని చెప్పి వేదాల్లో వాళ్ళ ఖురాన్లో ఎక్కడన్నా చరిత్రలో ఉందా అట్లా? ఖురాన్ కొని ముస్లిం కమ్యూనిటీ ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా సాయిబాబా ముస్లిం అంటే? ఎస్. ఎట్లా చేస్తా? ఇప్పుడు మీరు ఇవి చూడండి, ఆయన పేరు సిరాజుద్దీన్. అవును. ఆయన కూడా చెప్పాడు ముస్లిం అని. మీరు అసలు ముస్లింలు యాక్సెప్ట్ చేస్తారని కాదు, వాళ్ళ తాలూకు సాయి సచ్చరిత్రలో చాప్టర్ నెంబర్ 7 లో స్వయంగా సాయిబాబా ఒప్పుకున్నట్టే ఉంటది నేను ముస్లిం అని. మరి ఇంకంతకన్నా మీకు ఏం సాక్ష్యం కావాలి? వీళ్ళు మనకి ఎందుకు ఒప్పుకున్నారని మనం అనుకోవాలి? స్వయంగా ఉంది వాళ్ళ తాలూకు. సాయిబాబా ఏమో ముస్లిం అని మీరు అంటున్నారు, కొంతమంది సాయిబాబా అనట్లే, అలా బుక్ లో ఉంది అని చెప్తున్నా. బుక్ లో ఉన్నట్టు మీరు అంటున్నారు. కొంతమంది సాయిబాబా విశ్వసనీయులు భక్తులేమో హిందువే మా సాయిబాబా అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సాయిబాబా హిందూ అన్నట ముస్లిం అన్నట? మీకు 100 చెప్తారండి. అసలు సాయిబాబాయే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద దేవుడు అని కూడా చెప్తారు. మీరు 100 వింటారు, చెప్పడానికి ఏముంది? ఆధారం కావాలి. అవును, దేనికైనా ఆధారం ఇంపార్టెంట్, అంతే కదా. ఎవడు ఏదైనా చెప్తాడు. హిందూ అనడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఎక్కడ ఉందని నేను అడుగుతున్న క్వశ్చన్.
నేను మీకు ఇప్పుడు చెప్పాను, చూపిస్తా కూడా. ఉమ్. నేను దాని మీద ఒక వీడియో కూడా నా ఓకే, ఛానల్లో ఇప్పుడు చేశాను. సాయిబాబాని ఆరాధ్య దైవంగా మొక్కే వ్యక్తులంతా ఎవరు? హిందువులు కాదా? హిందువులు కాదు. అంటే వీళ్ళని ఏ కేటగిరీలో చేర్చాలి? ఏ కేటగిరీలో చేర్చాలి అంటే వాళ్ళందరినీ కూడా నేనేం చెప్తున్నాను అంటే, మీరు సాయిబాబాని మొక్కుకోండి, మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీరు సెపరేట్ అయిపోండి, మా హిందుత్వం మీద పడకండి. మీ హిందుత్వం, మా హిందుత్వం, మీ హిందుత్వం, మన హిందుత్వం. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. మీరు హిందువులేనా? ఎస్, హిందువేనా? పక్కా. మరి బొట్టు పెట్టుకోలేదేం? ఎందుకు నేను పెట్టుకోలేదంటే దానికి ఇంకొక ట్రిక్ ఉంది. ఏంటి అంటే, నేను యూత్ కి దగ్గర అవుతా. ఈ రోజు యూత్ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నా కాబట్టి నేను అవలగానే మీరు మంచోళ్ళు అన్నట్టు? అలా కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు శివుడిని మొక్కుతున్నారు, నేను రాముని మొక్కుతున్నాను కనుక నేను అవలగానే మీరు మంచోళ్ళు అంటే మీరేం చెప్తారు? హిందువుల్లో ఇప్పుడు ఒకటండి, మీరు బొట్టు పెట్టుకుంటారా? నేను పెట్టుకుంటా. ఇప్పుడు బొట్టు పెట్టుకోకపోవడం నాకు ఇబ్బంది ఏం లేదు, పెట్టుకుంటా. లేదు, ఇప్పుడు శివుడిని పూజించిన దగ్గర కుంకుమతో పూజించినాం మేము. ఇప్పుడు ఆ బొట్టు తెప్పిస్తా, ఖచ్చితంగా తీసుకురండి బాబు. నో డౌట్, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నేను దానికి రీజన్ కూడా చెప్తున్నా. ఏంటంటే నేను ఎక్కువగా యూత్ కి దగ్గర అవ్వాలని చూస్తా. ఎందుకు అంటే యూత్ మనకి important. నేను కూడా యూతే కదా సార్. నా పాయింట్ ఏంటంటేనండి, మీరు ఆల్రెడీ కట్టర్ హిందువు, మీ దగ్గర నేను ఎందుకు దగ్గర అవ్వాలి? మీరు ఆల్రెడీ హిందుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే హిందుత్వానికి దూరంగా ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేదా? ఏం లేదండి. నేను ఏమైనా క్రిస్టియన్ ఏంటండి? ఓకే, బొట్టు లేదు కాబట్టి డౌట్. అదే నేను అందుకే చెప్తున్నా. నేను చెప్పేది ఏంటి అంటే, యూత్ కి మీరు సాయిబాబా ముస్లిం అనే వ్యక్తి, ముస్లిం అనే అంశాన్ని, ఆ ట్యాగ్ ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఎప్పుడు చేస్తా అంటే ఈ మాట మీరు బొట్టు పెట్టుకొని మాట్లాడితే ముందు తెచ్చి నన్ను పెట్టిన తర్వాత థ్యాంక్ యూ, అప్పుడు నేను ఏం మాట్లాడతానంటే నేను ఎందుకు చేస్తున్నానో చెప్తాను. సో నేను అనేది ఏంటంటే, యూత్ కి నచ్చే అంశాలు రెండు, ఒకటి క్రికెట్, రెండు సినిమా. సో నేనేం చేస్తాను అంటే, సినిమా తాలూకు రివ్యూస్ రాస్తాను. ఓకే, వాళ్ళకి దగ్గర అవుతాను. వాళ్ళకి దగ్గర అయ్యేటప్పుడు నేను వాళ్ళలా ఉండాలి. పాస్టర్లు ఎలా అయితే హిందువుల దగ్గరికి వచ్చి, అది బైబిల్లో ఉండదు, వాడు 1000 రకాల వేషాలు వేస్తాడు, కానీ వాడు ఇతర మతాల వాళ్ళ దగ్గర వేస్తాడు. నేను నా వాళ్ళని దగ్గర అవ్వడం కోసం నేను వాళ్ళలానే ఉంటాను, వాళ్ళలా మాట్లాడతాను, వాళ్ళతోనే ఉండి హిందుత్వానికి దగ్గరికి తీసుకొస్తాను. సో నేను ఇందుకు ఎంచుకున్న ఒక మార్గం, అంతే తప్పించి మీరు ఇన్ని రోజులు ఏంది సడన్ గా ఇప్పుడు సాయిబాబా హిందూ దేవుడు కాదని చెప్పి ఎందుకు పొద్దున్న లేస్తే వాదిస్తున్నారు? అవసరం ఏముంది? అది యాక్చువల్ గా ఏం జరిగింది అంటేనండి, మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, ఈ రోజు అని కాదు. ఆల్ ఆఫ్ సడన్ సాయిబాబా సంస్థానం వాళ్ళు మా మీద కేసు వేశారు. మాట్లాడితేనే కదా వాళ్ళు కేసు. మేము ఎప్పుడో మాట్లాడాం, అది కేసు ఇప్పుడు పడింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకున్నారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అందులో కూడా వాళ్ళు ఏమని రాశారు అంటే, వీళ్ళు సాయిబాబా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కేసు వేశారు. అసలు అసత్య ప్రచారం అంటే ఏంటి? ముస్లిం అని మేము చెప్పడం అనమాట అసత్య ప్రచారం అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు మేము హలో సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, ధనుంజయ గారా మాట్లాడేది? ఈ సరూర్ నగర్ సాయిబాబా ట్రస్టా? చెప్పండి, ఏంటి మీది? సార్ నా పేరు ఉపేందర్ సార్, నేను సిగ్నేచర్ స్టూడియోస్ యాంకర్, నేను లైవ్ లో ఉన్నా. చెప్పండి. నా ఎదురుగా ఇప్పుడు భాస్కర్ కిల్లి గారు ఉన్నారు సార్. సరే, అదే ఇది వారి మీదేదో మీరు ఏదో కేసు వేసిర్రు అది ఇది అని తెలిసింది మాకు. సో దానికి గల కారణాలు కనుక్కుందాం. ఏంది సార్ అసలు, ఏం జరిగింది సార్? అసలు మీరు లైవ్ లో ఉన్నారు సార్. సార్ భాస్కర్ కిల్లి గారిని మాట్లాడమండి. ఉన్నారు, నా ఎదురుగానే ఉన్నారు సార్. ఒకసారి మీరు మాట్లాడుతా అంటే ఇస్తా, మరి ఒక్క నిమిషం సార్ మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే భాస్కర్ కిల్లి గారు. సార్ చెప్పండి. చెప్పండి, నాకేంటే ఇవాళ ఏదో అడుగుతున్నారు కదా, మరి ఏంటనేది. ఎందుకు కేసు వేయాల్సి అంటే కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది? మేము అసత్య ప్రచారాలు చేస్తున్నాము అనేది మాకు అర్థమైంది ఆ ఎఫ్ఐఆర్ బట్టి. సో మేము ఏ అసత్య ప్రచారాలు చేస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు? ఫోన్ లో కావు కదా, ఏం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మొత్తం వీడియోలు చూపిస్తాం మీకు. మీరు ఒకటి రెండు మనకి స్టూడియో వరకు మొత్తం మీరు ఇప్పుడు చెప్పాలనేది ఏమీ లేదు. ఒక ముఖ్యంగా జనాలకు తెలియడం కోసం కూర్చుందాం, తప్పకుండా కూర్చుందాం సార్. సరే, నేను యాంకర్ గారికి ఇస్తున్నానండి, యాంకర్ గారికి ఇస్తున్నా. సార్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించండి. విషయం ఏంటంటే, ఇబ్బంది లేదు, సమస్య ఉన్నప్పుడు మీరు చేయడం సమంజసమే. సార్ ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు భాస్కర్ కిల్లి వారికి బాబా నచ్చలేదు కాబట్టి వారు ఒక లెవెల్లో ఉన్నారు. అవును, బాబా నమ్మిన వాళ్ళు మేము ఒక లెవెల్లో ఉన్నాం. అవును, మా నమ్మకం మాకు, వాళ్ళకి నమ్మకం లేకపోతే వాళ్ళు ఊపుకోవాలి. సార్ మేమైతే ప్రచారం చేసి బాబా భక్తులను టెంపుల్ కి రమ్మని చెప్తలేము, ఇంటికి తిరుగుతలేము. అవును, మీరనే కాదు, ఎవరు హిందువులు కూడా బలవంతం చేసి టెంపుల్ కి రమ్మని అన్నారు కదా. మేమైతే చేస్తలేము, అంటే బాబా భక్తులు అయితే చేస్తాము. హిందువులన్నీ అంటే బాబా భక్తులు వేరు, బాబా భక్తులు హిందువులు అనుకుంటలేరు కదా వీళ్ళు. లే, మీ ఉద్దేశంలో బాబా భక్తులు వేరు, హిందువులు వేరా అండి? మా దాంట్లో మొత్తం హిందువులే. బాబా భక్తులు అంటేనే కట్టర్ హిందువులు మా దగ్గర. ఓకే, కానీ ఇప్పుడు సాయిబాబా హిందువు కాదు,
అతను ముస్లిం సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు ఇప్పుడు మన భాస్కర్ గారు. దానికి చాలా ఉందండి దానికి హిస్టరీ. ఒకరు ఇప్పుడు బాబా పుట్టుక గురించి మనం ఎందుకండి, మన పుట్టుకనే మనకు తెలియదు, ఎట్లా ఎవరి పుణ్యమో. బాబా పుట్టుక గురించి మనం ఏం చెప్పగలిగేంత శక్తి మనకు లేదు. ఇవన్నీ ఫోన్ లో మాట్లాడితే కాదు సార్, తప్పకుండా ఆయన భాస్కర్ కిల్లి గారి నెంబర్ నాకు మెసేజ్ చేయండి, నేను భాస్కర్ కిల్లి గారితో మాట్లాడతాను. మీకు ఏమన్నా ఇబ్బంది లేకపోతే భవిష్యత్తులో ఈ 2-3 రోజులు ఏమన్నా డిబేట్ కూడా మీరు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. నా పేరు డెఫినెట్లీ సార్, నేను ఒక్కసారి శివరాత్రి నేను రిమైండ్ చేస్తా సార్, నేను గుర్తు చేస్తా. ఇప్పుడు భాస్కర్ కిల్లి గారు ఇప్పుడు మోహన్ భగవత్ గారిని చెప్పమని ఓకే లలిత్ గారు అడిగారు ఏది వీడియోలో. అవును సరే, అది బాబా లీలలో భాగమని మేము అనుకుంటున్నాం. మేము ఇప్పుడు ఏ క్యాండిడేట్ కూడా ఆడిపోయి మోహన్ భగవత్ ను మేము అడగమని చెప్పలేదు. అవును, ఆయన చెప్పించాడు. ఆయన చెప్పిస్తే మోహన్ భగవత్ ని కూడా లెక్క చేస్తలేదు కదా వాళ్ళు. ఇప్పుడు జస్ట్ 5 minutes ముందే భాస్కర్ కిల్లి గారి వీడియో వచ్చింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడితే కూడా ఇంకా లెక్క చేయనప్పుడు ఎవరేం మాట్లాడతారు? భాస్కర్ ఇప్పుడు వాళ్ళొక లెవెల్ అంటే వాళ్ళొక దాంట్లో ఉన్నప్పుడు ఎవరేం మార్చలేరు. మేమనేది ఏంటంటే మీకు నమ్మకం లేదు, వదిలిపెట్టేసేయండి. ఓకే, చేద్దాం సార్. నేను లేనప్పుడు బాబా నమ్మకం లేదు, వదిలిపెట్టారు. మేమైతే ఇప్పుడు బాబా టెంపుల్ రమ్మని ప్రచారం ఓటు చేసలేదు. గత 40 సంవత్సరాలు కూడా ఏ టెంపుల్ వాళ్ళు ఎవరు ప్రచారం చేయరు. ఓకే, చేద్దాం సార్. ఒక్కసారి శివరాత్రి తర్వాత ఒకసారి ఫోన్ చేస్తా సార్, గుర్తు చేస్తా. ఇప్పుడు మీరు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, ఇక్కడ ఎవరి నమ్మకాలు వాళ్ళవే అనుకునేటప్పుడు ఆయన కేసు పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మేము క్రైస్తవుల మీద మాట్లాడాం, ముస్లింల మీద మాట్లాడాం, వాళ్ళకి మనకి ఎంత దూరం అనేది తెలుసు. వాళ్ళే మా మీద ఇంతవరకు కేసులు పెట్టలేదు. కానీ మన అనుకునే హిందువుల మీద వీళ్ళు కేసులు పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇలాంటిది ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా చర్చలకు పిలిచారా? మనం మాట్లాడుకుందాం అన్నారా? మీకు ఏంటి ప్రాబ్లం అన్నారా? ఇప్పుడు మన హిందువులుగా అని కూడా చూడకుండా కేసు పెట్టారని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సమాజం ఎట్లుందంటే హిందువులు ఒక కమ్యూనిటీ వాళ్ళు కాదు, భార్యాభర్తలు కొట్లాడితేనే భర్త మీద భార్య కేసు పెడుతుందండి. నేను ఒక మాట చెప్తున్నానండి, ఎవరు ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఆయన అంత మంచిగా మాట్లాడుతున్నారు, చెడుగా ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడడానికి కాదు. ఇది ఒక ట్రస్ట్. ఇది మీరు ఒక సింగిల్ ఇండివిజువల్ పర్సన్ ఒక ట్రస్ట్ ని ఒకలా తీసుకోవద్దు. వ్యవస్థ ఒక క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు రకరకాలుగా ఉంటారు, కానీ వాళ్ళు ఏ రోజు మా మీద కేసు పెట్టలేదు. ముస్లిమ్స్ ఉన్నారు, వారు ఏ రోజు మా మీద కేసులు పెట్టలేదు. ఈ గొడవలు ఇవన్నీ గొడవలు అంటే ఇన్ ద సెన్స్ ఏంటి? శాస్త్ర ప్రమాణాలు అడుగుతాం, మనం ఒక ఇంటలెక్చువల్ వేలో వెళ్తాం. ఈ రోజు కూడా మేము తన్నేస్తాం, పొడి చేస్తాం అనట్లే వాళ్ళని. మేము ఏం మాట్లాడుతున్నాము? మేము ఇంటలెక్చువల్ గా లాజికల్ గా ప్రమాణాలు అడుగుతున్నాం. మాకు 2 ప్రమాణాలు అడుగుతున్నాం ఎవరినైనా కూడా. ఇప్పుడు మీరు ముస్లిం గురించి ఎత్తితే ఆయన ఏమన్నారు? సాయిబాబా పుట్టుక గురించి మనకు తెలియదు, సాయిబాబా పుట్టుక గురించి తెలుసుకునే శక్తి లేదు అంటున్నారు. దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. శక్తి లేదు అనుకునేటప్పుడు మీరు మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మరి మా మీద ఎందుకు కేసేశారు? మీకే తెలుసుకునే శక్తి లేనప్పుడు మీరు ఇతరులకి ఏం చెప్తారు? మీకు క్లారిటీ లేదు ఆయన ఏంటి అన్నది. మేము అసత్య ప్రచారం చేస్తున్నాం అనే క్లారిటీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది జనాలకు వాళ్ళు చెప్పాలా లేదా? ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి, తర్వాత మాకు చెప్పండి, లేదా జనాలకి చెప్పండి. ఆయన ముందు చేతులు ఎత్తిసాడు ఆయన. నా ఉద్దేశంలో ఆయన దాట వేసాడు ఆ మాట. దాట వేసినప్పుడు మా మీద ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కేసు పెట్టారు? అది తప్పు కాదా? లేదా వాళ్ళకి ఇప్పుడు హిందువులు అంటున్నారు కదండి. ఆయన అనే మాటలో కూడా ఒక కోణం మీరు ఆలోచన చేయండి, చెప్పండి. అవసరమా మరి? ఇప్పుడు సాయిబాబా అనే దేవుణ్ణి హిందువుల దేవుళ్ళుగా చాలా మంది నమ్ముతున్నారు, ఇప్పటికీ నమ్ముతున్నారు, వేలల్లో కోట్లలో ఉన్నారు ఆయన భక్తులు కూడా. ఇప్పుడు ఆ భక్తులు అనవసరంగా మనం మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళం అవుతాం కదా. ఒక్కసారి మరి అట్లా ఏమైనా ఆలోచన చేయలేదా? సరే, నేను ఒక్క మాట చెప్తానండి. సాయిబాబా భక్తులు అనే వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. అరే మీరు వేరు, సాయిబాబా వేరు కాదు. ఒక మాట నేను క్లారిటీ మీకు ఆల్రెడీ ఇచ్చా, మళ్ళీ ఇస్తా. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇస్తా. సాయిబాబా భక్తులకి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు ఎవరిని పూజించుకుంటారో మాకు అనవసరం. సాయిబాబా సంస్థాన్, కోర్ట్ ఇవి హిందూ ఆలయాలు కాదు అని ఇచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. హిందూ ఆలయాలు కాదు అన్నాయి, అవి ఎండోమెంట్ పరిధిలోకి రావు. మీరు హిందువుల మనోభావాలు దెబ్బతింటాను ఎలా అంటారు? మా హిందువులు అంటే మేము మా మనోభావాలు దెబ్బతినాలి. ఈ రోజు మా తాలూకు డబ్బు అంతా ఎండోమెంట్కి వెళ్ళిపోతుంది, వాళ్ళ తాలూకు డబ్బు ఎక్కడికి వెళ్తుంది? సాయిబాబా సంస్థానికి వెళ్తుంది, చర్చిలకు కూడా పోతుంది, మసీదుకు కూడా పోతుంది. కానీ మీరు పర్టికులర్ గా సాయిబాబా సంస్థానం అని చెప్పకండి. చర్చిలకి మసీదులకి పోతుందా ఎలా? కానీ ఇప్పుడు మన అసలు వాళ్ళు హిందువులు కాదు కనుక మనం ఇప్పుడు ఆ పాయింట్ లోకి వెళ్ళట్లేదు. అది వేరే టాపిక్, అది కంప్లీట్లీ వేరే టాపిక్. అది దాని గురించి ఎప్పుడైనా మనం మాట్లాడాలంటే మాట్లాడదాం. బట్ ఇక్కడ హిందువులని మీరు అంటున్నారు కనుక అన్ని ఆలయాలకి ఒకేలా జరిగేటట్టు సాయిబాబా సంస్థానికి కూడా జరగాలి కదా. మరి అలా ఎందుకు జరగట్లేదు? ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంది? వాళ్ళు ఎందుకు ఇది సెక్యులర్ వాళ్ళకి సంబంధించిన విషయం అని వాళ్ళు ఎందుకు ఇచ్చారు? సాయిబాబా సంస్థాన్ వాళ్ళు కోర్టుకి డిక్లరేషన్, ఇక్కడికి హిందువులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, అదర్స్ వస్తారు, ఇది ఒక సెక్యులర్ కైండ్ ఆఫ్ టెంపుల్ అని ఎందుకు ఇచ్చారు?
వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఓకే. అసలు ముస్లిమ్స్ మీ దాంట్లోకి మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు రాణిస్తున్నారు? మన తిరుపతి లాంటి గుడికే మనం డిక్లరేషన్ అడుగుతున్నాం మన దేవుడికి వెళ్ళాలంటే, మరి మీరెందుకు అడగట్లేదు? మరి ఒకటని మీరు ఎలా అంటారండి? మాకు కనిపించట్లేదా? రెండోది ఎవడేమనుకుంటాడు అనేది కాదు మాకు పాయింట్. మీరు ఈ మాట ముస్లింల దగ్గర ఎందుకు అనరు, క్రిస్టియన్స్ దగ్గర అంటే మేము హిందువులు చవకగా దొరికామా మీకు? మా మనోభావాలు దెబ్బతింటాయి. శాస్త్ర ప్రమాణం ఏది? ఈరోజు ఒక చర్చిలో మీరు వెళ్ళి ఇంకొక దేవుణ్ణి పెడితే వాడు ఏమంటున్నారు, నా బైబిల్లో రాసుందా 2 లాగుతాడు. ఈరోజు ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి మీరు ఇదే పని చేస్తే ఆయన ముస్లిం అయినా ఆయన కూర్చోబెట్టరు, అక్కడ చేస్తారు. అని మేము చవక దొరికామా మీకు? శాస్త్ర ప్రమాణం ఏదని అడుగుతున్నామండి. శాస్త్ర ప్రమాణం, ధర్మం ఇంపార్టెంట్. కలికాలంలో అందరూ కూడా దొంగలే ఉంటారు, మంచోళ్ళు ఉండరు. అది మన గ్రంథాలే చెప్పాయి. పాపం చేసే వాళ్ళే ఉంటారు, మనలాంటి ఒకరు ఇద్దరు ఉంటారు. సత్యం మాట్లాడడం కరెక్టా, లేకపోతే 100 మంది అంటే ఈరోజు 100 మంది తప్పు చేస్తున్నారంటే అది రైట్ అయిపోద్ది అనమాట. ఒక్కడు నిజం చెప్పాడంటే అది తప్పు అయిపోద్ది అనమాట. అంటే ఏంటి, మెజారిటీ బట్టి మీరు చూస్తారా, సత్యం బట్టి చూస్తారా? ఏది మీకు ప్రమాణం? సింపుల్ అండి, సింపుల్. శాస్త్ర ప్రమాణం మా హిందూ గ్రంథాల్లో ఎక్కడుంది? సాయిబాబా లేదా ఒక ముస్లిం వ్యక్తిని దేవుడిగా చూడాలని ఏ హిందూ గ్రంథంలో రాసింది? ఒక ముస్లింని మొక్కాలని ఏ గ్రంథంలో రాసింది? మీ ఉద్దేశంలో దేవుడు అంటే ఎవరు అంటే చెప్పండి. మా ఉద్దేశంలో దేవుడు అంటే ఎవరంటే సర్వ వ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇలాంటి ఈ అన్ని లక్షణాలు సాయిబాబాలో ఉన్నాయని కూడా వాళ్ళ భక్తులు నమ్ముతారు కదా. ఏమండి, మానవుడి కింద పుట్టాడు, చనిపోయాడు ఆయన. అసలు మన దాంట్లో రాముడు కూడా మానవుడే కదా. అక్కడికే వస్తున్నా. మనది మనం చెప్పే దేవుడు అనే వ్యక్తి ఎవరు అంటే మన పరబ్రహ్మం గురించి మాట్లాడతాం. అక్కడి నుంచి ఆయన రకరకాల రూపాలు ఎత్తాడు. ఆ రూపాల ఫార్మ్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి లిమిటెడ్ శక్తులే. ఇవి ఆయనతో అంత శక్తి ఉన్నది కాదు, లిమిటెడ్ శక్తిది. అందుకే వాళ్ళు మనిషి కింద పుట్టినప్పుడు ఆయన మనిషిలానే అన్ని కూడా అనుభవించాడు, వెళ్ళిపోయాడు. ఇది మన తాలూకు గ్రంథాలు చెప్తున్నాయి. ఈరోజు సాయిబాబాకి ఏంటి అలాంటిది? పరబ్రహ్మం అని ఎలా చెప్తున్నారు? పరబ్రహ్మ అసలు రూపం ఉండదు కదా, సర్వశక్తిమంతుడు కదా. ఈయన ఎక్కడ సర్వశక్తిమంతుడు? ఈయనకి అవన్నీ కూడా ఎక్కడ వర్తిస్తాయి? అసలు వర్తిస్తాయని మీకు ఏ గ్రంథం చెప్తుంది? సాయిబాబాకి ఇవన్నీ నేను చెప్తానండి, నేను పరబ్రహ్మం కన్నా పెద్ద. సాయిబాబా నమ్మితే నన్ను నమ్మండి, మరి నన్ను ఎందుకు నమ్మట్లేదు? సరూర్ నగర్ లో పక్కన భాస్కర్ ఆలయం అని ఒకటి కట్టమని చెప్పండి. పరిమాణం ఉండాలి కదా. ఉండాలి కదా, ఎందుకు కట్టండి, నేనే కూర్చుంటా. సాయిబాబా డైరెక్ట్ రాడు, నేను బతికే ఉన్నా, నేను కూర్చుంటాను అక్కడికి వచ్చి. మీకు ఎంత కావాలంటే అంత అన్ని ఆశీర్వాదాలు ఇస్తా, నాకు కావాల్సిన డబ్బులు తీసుకొచ్చి ఉండీలు వేసేయండి. ఎందుకు చేయరు మరి మీరు? అంటే ఇప్పుడు సాయిబాబా పేరుతోటి ఆ సంస్థకు సంబంధించిన కొంతమంది భక్తులుగా చెప్పబడే వాళ్ళు ఇట్లా అంటే కలెక్షన్ చేస్తున్నారు అనే విధంగా కూడా మీరు మాట్లాడుతున్నారు. ఆ కలెక్షన్ హిందువులకు రావట్లే. సాయిబాబా సంస్థానికి ఇప్పుడు వెళ్తుంది. 2014 లో ఒక స్పెషల్ యాక్ట్ వేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ హైకోర్టు అనేది ఒక స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ట్రస్టీలందరినీ కూడా హైకోర్టే చూస్తుంది. IAS IPS పీపుల్ని పెడుతున్నారు అక్కడ. ఓకే, వాళ్ళు చూస్తారు, మనీని మానిటర్ చేస్తున్నారు, ట్రస్టీలను అంతా మానిటర్ చేస్తారు. 50 lakhs పైన సాయి సంస్థాన్ని సొంతంగా ఖర్చు చేయడానికి లేదు అక్కడ. పైన ఉన్న CEO గానీ చైర్మన్ గానీ అక్కడ అప్రూవల్ ఉండాలి. బట్ నా పాయింట్ ఏంటంటే అంతకు ముందున్న డబ్బు అంతా ఏమైంది? మొదటి విషయం. రెండో విషయం, అసలు ఈ స్పెషల్ యాక్ట్ ఎందుకు వచ్చింది? దేనికోసం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మన దగ్గర కూడా చాలా సంస్థలు ఉన్నాయి, చాలా మనకి NGOs నడుస్తున్నాయి, ట్రస్టులు నడుస్తున్నాయి. మరి వీటన్నిటికీ అలా జరగలేదు కదా. కేవలం సాయిబాబా సంస్థానికి మాత్రమే స్పెషల్ యాక్ట్ పెట్టాల్సిన పని ఎందుకు వచ్చింది? విపరీతమైన పిల్స్ పడ్డాయి, విపరీతమైన ఆ టైంలో ఎజిటేషన్స్ వచ్చాయి, విపరీతమైన ఆ టైంలో ఆరోపణలు వచ్చాయి. ఒకటి ఆరోపణలు ఏవి కూడా ఇది అని చెప్పి ఏ కోర్టు ఇవ్వలేదు, నిజాలు చెప్పుకోవాలి. అది నేను ఆ విషయం చెప్తున్నా. బట్ ఆరోపణలు అయితే వచ్చాయి, పొలిటికల్ ప్రెజర్స్ వచ్చాయి. ఈ ట్రస్టీని ఈ పొలిటికల్ వాళ్ళే తీసుకొచ్చారు, లోపల గందరగోళం ఏర్పడింది, రకరకాల పిల్స్ వెళ్ళాయి ఈ కోర్టులకి. సో కోర్టు అందుకు ఇదంతా ఇలా కాదని చెప్పి కోర్టు మొత్తం తీసుకుంది. అసలు ఎందుకు జరిగింది? అది మీ ఇష్టానుసారంగా ఎందుకు చేశారు అలా? అదొక ప్రైవేట్ సంస్థ, అంత పెద్ద సంస్థ అండి. ఆల్మోస్ట్ రేపు పొద్దున్న తిరుపతిని కొట్టేయాల్సిన అంత పెద్ద సంస్థ అది. అదొక ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది, దానికి ఏం లేదు. 2014 నుంచి వచ్చింది. మరి అంతకుముందు ఏం జరిగింది? మీరు ఏం చేశారని అక్కడ స్పెషల్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం పడింది గవర్నమెంట్కి. మరి అది చెప్పాలి కదా వాళ్ళు. సో ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవెవరు సాయిబాబా భక్తులకు తెలియదు చాలా మందికి. సో నేను అనేది అదే, ఈ రోజు మన తాలూకు మరి మీరు
సాయిబాబా దేవుడు కాదు, హిందువుల దేవుడు కాదని ఇంత డైరెక్ట్ గా మాట్లాడి మళ్ళీ జనాలు తిరగలితే వాళ్ళ భక్తులు ఏమైనా దాడులు ఇట్లా చేయడం అట్లా ఏమైనా ఇబ్బంది అవుతుందిగా మరి మీకు? ఒకటండి, ఉమ్, క్రిస్టియన్స్ దగ్గర కూడా మనం మాట్లాడుతున్నాం, ఉమ్, ముస్లిమ్స్ దగ్గర కూడా మనం మాట్లాడుతున్నాం. ఉమ్, ఈరోజు ఎవరేం చేస్తారా అంటే అది దేవుడి దయ. ఉమ్, మన చేతుల్లో ఏముంది? ఉమ్. ఇప్పుడు మీరు చెప్పారు మళ్ళా ఆయన మిమ్మల్ని విన్నాడు. సాయిబాబాయ్ కాపాడాలనా? ఎవరు? మళ్ళీ మిమ్మల్ని సాయిబాబాయ్ కాపాడాలి. సాయిబాబా వాళ్ళని కాపాడాలి, ఉమ్, నన్నెందుకు కాపాడాలి సాయిబాబా? ఆ, నాకు నా దేవుళ్ళు లేరా? నాకేమైనా కాదు, ఏమైనా గుడ్డిపోయినా వంకరపోయినా నాకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు నా పైన. ఉమ్, నాకెందుకు ఒక ముస్లిం ఫకీర్? నాకెందుకు? ఉమ్, నాకు అవసరం లేదు కదా. ఉమ్, ఇప్పుడు వాళ్ళు హిందువులు అని చెప్తున్నారు, అసలు వాళ్ళకి సాయిబాబా అవసరం ఎందుకు పడిందో వాళ్ళు చెప్పుకోవాలి సమాధానం. ఉమ్, ఎంతమంది దేవుళ్ళు ఉండగా మీరు సాయిబాబా దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే ఈ దేవుళ్ళు ఏమి పనిచేయలేదా? దానికి వాళ్ళు చెప్పుకోవాలి. మరి వేరే దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు హిందువులని ఎలా చెప్తున్నారు? ఉమ్. హిందూ గ్రంథాలు చెప్పిన దేవుళ్ళని వదిలేసి వేరే బయట దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మాట్లాడడానికి సాయిబాబా ముస్లిం 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 అని అనకండి. ఇప్పుడు ముస్లింలో ఉన్నట్టు 3-4 సార్లు వాళ్ళేం నమాజ్ చేస్తలేరే, లేదంటే ముస్లింలో ఉన్నట్టు వాళ్ళ పద్ధతిలో వాళ్ళేం ఆచారాలు ఇట్లా పాటిస్తలేరే? మరి సాయిబాబా చేశాడు కదా, ఉమ్, సాయిబాబా చేశాడు కదా. ఉమ్, అది చెప్తున్నా నేను. ఉమ్, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను డిఫైన్ చేయను కదా. నేనేమి ఆ మతాన్ని తీసుకురాలేదు కదా. ఉమ్, నా పని ఏంటి? సాయిబాబా ఎవరంటే నేను చెప్తున్నా. ఉమ్. అవును. సాయిబాబా ఎవరనేది నేను చెప్తున్నా. ఉమ్. సాయిబాబా ఎందుకు దేవుడు కాదనేది నా గ్రంథాలు చూపిస్తున్నా. సరే, ఇప్పుడు నిజమైన కట్టర్ హిందువు ఎవరు? సాయిబాబాని నమ్మేటోళ్ళని ఏమనాలో చెప్పండి మరి మీరు. సాయిబాబా భక్తులు హిందువులు కాదు. ఎందుకంటే హిందూ గ్రంథాల ప్రకారం క్లియర్ లేవు. ఆయన ఒక వేరే వ్యక్తి. వీళ్ళు ఏం చేయాలి అంటే నిజాయితీగా పక్కకు వచ్చేయాలి. హిందూ సాయిరామ్ లేకపోతే సాయి కృష్ణ ఇలాంటి పేర్లు పెట్టుకోవడం, మన దేవుళ్ళని పెట్టుకోవడం మానేయాలి. వాళ్ళ తాలూకు ఏవైతే గుళ్ళు ఉన్నాయో వాటిలోంచి మన తాలూకు విగ్రహాలు తీసేయాలి. వాళ్ళు వేరేగా పెట్టుకోమనండి ఇండివిజువల్గా. ఆ సాయి సంస్థాన్ని పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో సాయిబాబాని పూజించుకోమని. అన్ని మతాల లెక్కనే వాళ్ళది కూడా. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మీరు పూజించొద్దు అనే హక్కు నాకు లేదు. బట్ నా హిందూ గ్రంథాల ప్రకారం ఒక హిందువుగా నేను క్వశ్చన్ చేసే హక్కు నాకు ఉంది రాజ్యాంగం ప్రకారం. ఈ సైంటిఫిక్ మేనర్ అంటారు చూసారా, దాన్ని నేను తీసుకువెళ్ళాలి. నేను అక్కడ లాజికల్ గా క్వశ్చన్ నేను అడగాలి. సో నేను అడుగుతున్నా, మీరు ఆ ప్రకారం నడవండి. నెక్స్ట్ ఒక హిందూ ఎలా ఉండాలి అంటే సింపుల్ అండి. పైనున్న ఈ వేదంలో ఉన్న ఎవరైతే పరబ్రహ్మ దగ్గర నుంచి కిందనంటే ఏంటి, ఈ మన తాలూకు గ్రామాల్లో ఉంటారు చూసారా, గ్రామ దేవతల వరకు అందరినీ గౌరవించాలి. వాళ్ళని ఎవరు ఏ మాట అన్నా కూడా వాళ్ళ మీద తిరగబడాలి అంటే మళ్ళీ వేరే విధంగా కాదు, చట్టబద్ధంగానే దానికి కౌంటర్ ఇవ్వగలగాలి. దానికి మనం అసలు ఉండకూడదు. వాడు హిందూ, అందరి దేవుళ్ళని గౌరవిస్తూ నీ పర్సనల్గా ఒక దేవుని పెట్టుకుంటున్నావు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా నువ్వు గౌరవించాలి. ఏ ఒక్క పరాయి వాడు వచ్చి మన ధర్మం గురించి కానీ మన దేవుళ్ళ గురించి కానీ మాట్లాడితే వాడికి ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలి. వాడే సరైన హిందువు. ఈ రోజు ఎంత దూరం ఈ పోరాటాన్ని తీసుకుపోతాడు? సాయిబాబా హిందువుల దేవుళ్లకు సంబంధం లేదనే అంశాన్ని ఎంత దూరం తీసుకుపోతారు? ఇట్లా సత్యం అసత్యాన్ని కొట్టేసేంత వరకు, సత్యం దగ్గర అసత్యం ఓడిపోయేంత వరకు అయితే అనుకుంటున్నారా? కేవలం ఒక భాస్కర్ గారు లేదంటే ఇంకోరు మాట్లాడితే ఇది ఎప్పుడు, దీనికి రిజల్ట్ ఎప్పుడు ఉంటది? నేను భగవద్గీతను నమ్ముతానండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే, నీ పని నువ్వు చేయి, 100% ఎఫర్ట్స్ పెట్టు, అందులో తేడా రా, నీకు ఫలితం నేను చూసుకుంటా అన్నాడు. నేను ఫలితం ఆశించను, నా పని నేను చేస్తున్నాను. ఆ పని ఎంతవరకు వస్తుంది అనేది కూడా ఆయనకి తెలుసు. నేను పెట్టిన వీడియో నేను చూసుకోలేదు, ఆయన చూసాడు. ఓకే, అంటే బాగా ఫోకస్డ్ అయినట్టున్నారు మీరు బాగా సాయిబాబా భక్తులకు. 100% ఎఫర్ట్స్ అంటే ఏంటండి అర్థం? 100% ఎఫర్ట్స్ అంటే మరి మీరు అంత 100% ఎఫర్ట్స్ పెట్టాలి. సో వాళ్ళు ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి తెలియాలి. ఏంటి మీ పోరాటంలో అంతిమ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? హిందూ ధర్మ పరిరక్షణ అండి. హిందూ ధర్మ పరిరక్షణ. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ అంటే హిందువులలో లేదా ఈ హైందత్వంలో కూడా శివుని పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి, ఇంకోరి పేరు చెప్పి మోసాలు ఇవన్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఖచ్చితంగా వాటి మీద కూడా పోరాడతాం. ఏ ఒక్కరిని కూడా వదిలేది లేదు. దేవుళ్ళ పేరు చెప్పి బయట వాళ్ళని ఎలా అయితే మనం మాట్లాడుతున్నామో అలానే లోపల ఉండే ఈ దొంగల గురించి కూడా అంతే మాట్లాడతాము. మన హైందవ ధర్మం ఏం చెప్తుంది? మంచిగా ఉండమని చెప్తుంది. హైందవాన్ని వాడుకొని ఎవరైనా కానీ ఏదైనా కానీ ఎక్స్ప్లాయిట్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది హిందువుల కోసం, హిందువుల ధర్మం కోసం, హిందువుల హక్కుల కోసం, రక్షణ కోసం మేము చేసే పోరాటం. ఇప్పుడు ఇంటర్వ్యూ నిర్భయంగా టెలికాస్ట్ చేసుకోవచ్చా మేము? అందుకే కదా ఎంత టైం కూర్చొని అనేకమైన అంశాలు దేవుణ్ణి
అనేకమైన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మనోభావాలు దెబ్బతీసే అంటున్నారు. సత్యం కన్నా మనోభావాలు ఇంకేం కాదండి. ఇప్పుడు దొంగ కూడా మనోభావాలు ఉంటాయి. ఓకే. ఒక జడ్జి వచ్చి నిన్ను నేను శిక్షిస్తున్నాను అంటే వెంటనే దొంగ నా మనోభావాలు దెబ్బతీసే నీ మీద కేసేస్తాను అనగలడా? అక్కడ ఏంటి, సత్యం అసత్యం మీద డిపెండ్ అయి ఉంటది. మనోభావాలు ఉంటాయి కానీ అవి సత్యాసత్యాల మీద కూడా ఉంటాయి. సో నా మనోభావాలు దెబ్బ పడుతున్నాయి, నేను సత్యంలో ఉన్నా. నా తాలూకు ప్రమాణాలు లేకుండా నా తాలూకు దేవుళ్ళని కబ్జా చేసి, నా తాలూకు పండగలను కబ్జా చేసి, ఒక ముస్లింని పైకి తీసుకొచ్చి ఆయన దేవుడి కింద చేసి నా దేవుళ్ళని అందరినీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టడం వల్ల నా మనోభావాలు దెబ్బతింటాయా? సరే, ఫైనల్ నిజంగా ఒక ముస్లిం అని చెప్పి వాళ్ళ బుక్ లో ఉన్నప్పుడు నేను సత్యంగానే ముస్లిం అని చెప్తుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయా? చెప్పండి మీరు. ఓకే, ఇంటర్వ్యూ ఉద్దేశించి లాస్ట్ అండ్ ఫైనల్ గా చివరికి ఒక సందేశం బాబా భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బాబా భక్తులకి నేను ఏమి చెప్పదలుచుకోలేదు, హిందువులకి నేను చెప్పదలుచుకున్నాను. చెప్పండి. బాబా భక్తులకి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సైడ్కి వెళ్ళిపోయారు. నాకు వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు నన్ను ఇబ్బంది అనుకుంటున్నారు, నాకు వాళ్ళతో ఇబ్బంది లేదు. హిందువులకి నేను ఏం చెప్తానంటే, సాయిబాబాని మీరు మొక్కాలి అనుకుంటే శాస్త్ర ప్రమాణం చూసుకోండి. ఓకే, ఇది మొదటి విషయం. మీరు యేసుని అల్లాని ఎలా అయితే మొక్కట్లేదో అలానే సాయిబాబా కూడా ముస్లింని మన గ్రంథాల ప్రకారం మొక్కకూడదు. వాళ్ళని పాషాండ మతాల వారు అంటారు, వాళ్ళని మ్లేచ్చులు అంటారు. మన గ్రంథాల ప్రకారం చూసుకోండి. నిజంగా చెప్పాలంటే అది పాపం. ఇప్పుడు ఎలా అయితే క్రిస్టియన్స్ యేసుని తప్పించి ముస్లిమ్స్ అల్లాని తప్పించి అయితే పాపం అని ఎలా అంటారో, మన గ్రంథాల ప్రకారం కూడా మన దేవుళ్ళని కాకుండా వేరే మతమాన్ని మొక్కితే అది పాపం. మీరు నరకానికి పోతారు ఖచ్చితంగా. సో ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకోండి, శాస్త్రాల గురించి తెలుసుకోండి. అప్పుడు వేరే వాళ్ళు ఏదో ఒకటి చెప్తే, ఈరోజు సాయిబాబా నా ప్రాబ్లం కాదండి, ఇలాంటి వారిని ఇంకొకరిని తీసుకొస్తారు రేపు పొద్దున్న. మీకు అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు 100 మంది వస్తారు. ఎందుకంటే మన కలికాలం ఇంకా ఉంది ముందుకి. ఎప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడా విచక్షణతో మన శాస్త్రాలను తెలుసుకొని దాని ప్రకారం నడిచి ఇలాంటి వాళ్ళందరినీ వేరు చేసి కేవలం మన శాస్త్రాలు చెప్పిన దేవుళ్ళ వరకు మొక్కితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇది నేను ఫైనల్ గా ఇచ్చే కన్క్లూజన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిలవంగానే స్టూడియోకి వచ్చి ఇంతసేపు అనేక అంశం మీద వివరణ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు చేసే పోరాటంలో సత్వర న్యాయం దొరకాలని, లేదంటే హిందువులలో చైతన్యం అంత త్వరగా రావాలని వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్, జై హింద్.